PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం రాష్ట్రానికి గర్వకారణం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ఆదివారం సైతం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు అమలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ఆసుపత్రి భవన నిర్మాణ నాణ్యత, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ రికార్డ్స్ తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులకు ఖర్చు పెట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి అధికారులు సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా అధికారులు సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రులకు వస్తున్న వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఓపీ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి వైద్య సేవల కోసం ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్నదని 100% రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయిన తర్వాత వరకు తల్లి మరియు బిడ్డ ఆరోగ్య పరిస్థితులపై ఆశాలు, ఏఎన్ఎంల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతిరోజు వైద్యాధికారులు క్రింది స్థాయి సిబ్బంది అయిన ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా సూపర్వైజర్తో ప్రతిరోజు అన్ని కార్యక్రమాలను సమీక్షించాలని, ఎఫ్డిపికి వెళ్ళినప్పుడు అక్కడే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల విషయాలను సమీక్షించి రెక్టిఫై చేసుకోవాలని, పనితీరు మెరుగుపరుచుకునే విధానాన్ని అనుసరించేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, పిహెచ్సిలలో చిన్నపాటి మరమ్మతులను ప్రత్యేక డ్రైవ్ పెట్టి పూర్తి చేసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. జిల్లాలో పరిస్థితులను బట్టి ఏ ప్రాంతాల్లో ఏ మందులు ఎక్కువ అవసరమో అందుకు అనుగుణంగా మందుల నిల్వలను ఉంచుకునేలా ఏజెన్సీ వాళ్ళు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పరికరాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల నుండి బయోమెడికల్ వేస్ట్ను పక్కాగా సేకరించి డిస్పోజ్ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 459 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, 540 ఏఎన్ఎంలు, 1526 ఆశాలు ఉన్నారని, విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో భాగంగా 76,629 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి 3,500 మందికి కంటి సమస్యలు గుర్తించి కళ్లజోలు పంపిణీ చేయడమైనదని జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, డిసిహెచ్ఎస్ ప్రభావతి, పిఆర్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్కు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో జీవం పోశారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 4 రోజులుగా దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, కేంద్ర మంత్రులు, అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అనువైన పరిస్థితులను వివరించి పెట్టుబడులను సాధించడంలో విజయం సాధించినట్లు చెప్పారు.
ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు నాడు వేడుకలకు దూరంగా రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం దావోస్ సదస్సులో వరుస సమావేశాల్లో పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్విస్ మెన్ సంస్థ రాష్ట్రంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, ఓర్లికాన్ అడ్వాన్స్ కోటింగ్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నదని, ఏఐ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపించిందన్నారు. రాష్ట్రంలో రీసెర్చ్ టెక్స్టైల్ యూనిట్ ఏర్పాటుకు స్విస్ టెక్స్టైల్స్ ముందుకు రావడం ప్రపంచంలోని అతిపెద్ద సముద్రయాన రంగ సంస్థ మాక్స్ ఏపీలో సముద్ర తీరం పట్ల ఆసక్తి చూపించిందన్నారు. ఆరోగ్య, విద్యా రంగాలలో ఏపీని అగ్రగామిగా మార్చేందుకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చర్చలు జరపడం, రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ నెలకొల్పేందుకు కృత్రిమ మేధా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు బిల్ గేట్స్ సమ్మతించడం జరిగిందన్నారు. మరోవైపు ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ రాష్ట్రంలో కార్యకలాపాల ప్రారంభించేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించిందన్నారు. అపోలో టైర్స్, హెచ్సిఎల్, హెకెన్, ఎజిలిటీ తదితర సంస్థలతో ఐటీ మంత్రి జరిపిన చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన ప్రతికూలతలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమనే విషయాన్ని దావోస్ సదస్సు నిరూపించిందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ప్రధానమంత్రి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రతి ఏడాది నిర్వహించే ముఖాముఖి కార్యక్రమమైన పరీక్ష పే చర్చా కార్యక్రమానికి ప్రధానమంత్రితో ముఖాముఖిగా మాట్లాడేందుకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఎంపైపల్లి నుండి రోహిత్ అనే విద్యార్థి ఎంపిక కావడం పట్ల ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది 10వ తరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా ఐరాల మండలం పైపల్లె జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల 10వ తరగతి విద్యార్థి రోహిత్ ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటు విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అన్న దానిపై ప్రధాని మోడీ ఇచ్చే సూచనలు విద్యార్థుల మనోధైర్యాన్ని నిలుపుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక కాబడ్డ విద్యార్థికి పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. జిల్లా నుంచి జెడ్పీ హై స్కూల్ ఎంపైపల్లి పాఠశాల విద్యార్థి అయినటువంటి సి రోహిత్ ఎన్నిక కావడం, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎన్నిక కావడం మా అందరికీ, మా పాఠశాలలోని విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకి, ఎస్ఎంసీ సభ్యులకి, గ్రామస్తులు, పెద్దలందరికీ కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మా ఐరాల మండలం ఉండేటువంటి సి రోహిత్ చదువులో చాలా ఉన్నతంగా ఉంటాడు. ఇదే ప్రోగ్రాం కాకుండా అతను పాల్గొన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా ముందస్తుగా మొదటి స్థానాల్లో నిలుస్తూ వచ్చాడు. అట్లాంటి విద్యార్థికి ఈరోజు ప్రధానమంత్రి గారితో నేరుగా పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ముఖాముఖి నేరుగా ప్రధానమంత్రి గారితో మాట్లాడే అదృష్టం రావడం అనేటువంటిది నిజంగా మా అందరికీ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమము ప్రధానమంత్రి గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ విద్యార్థుల కోసం పరీక్షల్లో వాళ్ళ యొక్క భయాందోళన తొలగించే దానికోసం నేరుగా మాట్లాడి, అంత పెద్ద వ్యక్తి పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ భయాలను తొలగిస్తూ జీవితంలో ఎలాంటి సలహాలుంటే పిల్లలు ముందుకెళ్తారు అనేటువంటి విషయాలను నేరుగా పిల్లలతో అంత సమయం వెచ్చించి, దాదాపుగా 3 గంటల సమయం వెచ్చించి, దాన్ని అందరూ దేశంలో ఉండేటువంటి ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా, టీచర్లందరూ కూడా ఐఎఫ్టీల ద్వారానో లేదో సెల్ ఫోన్ల ద్వారానో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మేము మా పాఠశాల చిత్తూరు జిల్లాలోని అందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రతి ఆదివారం కూడా అమలు చేయాలని డిఈఓ వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న
విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయాలని ఆదేశాలు జారీ చేశారని ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం మధ్యాహ్న భోజనం మెను యథాతథంగా అమలు చేయాలని, సోమవారం మెనూను ఆదివారం కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల హెడ్ మాస్టర్లకు ఆదేశాలను జారీ చేశామని స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా డీఈఓ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీకేఎంయు నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం వచ్చినప్పటి నుండి పథకాన్ని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామీణ ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు మన రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు వలసలు వెళ్తున్నారని వాపోయారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటైన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇప్పటికైనా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 700 రూపాయలు కూలీలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, వలసలను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, కె రామ్మూర్తి, దేశమ్మ, ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పీడీ గారికి, డ్వామా పీడీ గారికి వినతి పత్రం ఇవ్వాలనేసి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే బీకేఎంయు చిత్తూరు జిల్లా సమితి తరఫున ఈరోజు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి కూడా ఈ యొక్క మెమోరాండం ఇస్తున్నాం. ఈ సందర్భంగా మేము చెప్పడం ఒకటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2005వ సంవత్సరంలో ఏదైతే ఈ చట్టాన్ని ప్రారంభించారో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కొత్తగా కూటమి ప్రభుత్వం అయినా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 200 రోజులు పని కల్పించాలని, 700 రూపాయలు కూలి ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయ వేధింపులను అరికట్టాలని, ఏదైతే వలసలు మీరు పని కల్పించకపోవడం వల్ల ఈరోజు ఈ యొక్క కూలీలు, ఉపాధి హామీ కూలీలు ఇట్లా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మన అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన కోస్తా ఆంధ్ర దీనికి కూడా వెళ్ళి ఆడ పనులు చేసుకునే దౌర్భాగ్యం ఈరోజు ఈ ప్రభుత్వ విధానాల్లో కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే వెంటనే వలసలు కూడా ఆఫ్ చేయాలని, దీన్ని అక్కడ ఉన్నటువంటి పథకానికి సంబంధించినటువంటి రాయితీల్ని వెంటనే గ్రామీణ ఉపాధి హామీ కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బీకేఎంయు తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి 4 మాడ వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ ఈవో పరిశీలించారు.
రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించనున్నారు. ప్రతి సంవత్సరం శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజెస్ దర్శనాలు రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, టిటిడి సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టిటిడి అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టిటిడి సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా, అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్ కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. వాహన సేవలు 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది. 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి నీటి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ అన్నప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి చేస్తున్నాం. భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు. వారితో కూడా చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తుల ఎక్కువ ప్రెషర్ ఎక్కడ తాకిడి ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది. వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇలాంటి ప్రెషర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు.
ఈ రథసప్తమి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందినే పోస్ట్ చేసుకొని మెయిన్ గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్ కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇవి మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. SDRF కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ SDRF సపోర్ట్ కూడా తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరాములు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.